విజయ్ మాల్యా, నీరవ్ మోడీ ఇలాంటి ఫినాన్షియల్ ఫ్రాడ్స్ మన దేశంలో చేసిన వాళ్ళంతా లండన్ పారిపోతూ ఉంటారు. లండన్కి ఎందుకు పారిపోతుంటారో మీకు తెలుసా? 1992లో మనకి లండన్ వాళ్ళకి మధ్య ఒక ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ సైన్ అయింది. ఈ ట్రీటీ ప్రకారం మన దేశంలో ఇలా ఫ్రాడ్స్, క్రైమ్స్ చేసి వాళ్ళ దేశానికి ఎవరైనా పారిపోతే వాళ్ళని మనం ప్రాసెస్ ఫాలో చేసి వెనక్కి తీసుకొని రావచ్చు. కానీ ఇప్పటి వరకు ఇలా పారిపోయిన వాళ్ళు 6,000 మందికి పైగా ఉన్నా కూడా మనం ఎవరిని తీసుకొని రాలేకపోయాం. ఎందుకంటే ఇలాంటి ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లండన్ లో అడుగు పెట్టినప్పటి నుంచి లండన్ హ్యూమన్ రైట్స్ లాస్ వాళ్ళని చాలా ప్రొటెక్ట్ చేస్తాయి. వీళ్ళ దగ్గర కేవలం 20 కోట్ల రూపాయలు ఉంటే చాలు వాళ్ళు బ్యాంక్స్ లో వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఇలా మన దేశం నుంచి అక్కడికి పారిపోయిన ఫ్రాడ్స్టర్స్ వల్ల, క్రిమినల్స్ వల్ల వాళ్ళ బ్యాంక్స్ లో అంతా చాలా డబ్బులు వస్తూ ఉంటాయి. ఇంకా లండన్ వెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి మనీ లాండరింగ్